చూసుకున్నట్లయితే 18 నెలల కొత్త ప్రభుత్వ పాలనలో అనేక ఉచిత పథకాల్లో భాగంగానే ఆటో కార్మికులకు కూడా ఏదైతే చెప్పినట్టుగా ఒక 15,000 అందజేశామంటున్నారు. దానికంటే ముందుగానే ఈ ఉచిత బస్సు ప్రయాణం వచ్చింది. మరి ఏంటి సార్ చూసుకుంటే నిజంగా ఎలా ఉంది పరిస్థితి? ఆ 15,000 దేనికి సరిపోతుంది? ఆ 15,000 దేనికి సరిపోవన్నా? దేనికి సరిపోతే చెప్పు? నెలకు వచ్చి బండికి 11,000 కిస్తీ కట్టుకోవాలా? ఫ్రీ బస్సు ఆ 11,000 ఆ 15,000 ఇవ్వకున్నా ఈ ఫ్రీ బస్సు తీసేస్తే మేము హ్యాపీగా బతికాం ఇన్ని రోజులు. మేము డబ్బులేం అడగలేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చాడు సంవత్సరం 10,000. కొందరికి పడ్డాయి, కొందరికి పడలేదు. నాకదే పడలా. చేసేది ఏముంది ఇప్పుడు? నలుగురితో నారాయణ ఇప్పుడు నేను ఒక్కడిని పోయి నేను కొట్లాడేది ఉందా? ఏం లేదు. అందరం ఇప్పుడు అందరు రోడ్డున పడ్డాం. దీన్ని చేసేది ఏం లేదు. ఇచ్చా ఎంతమందికి ఇచ్చాడు? రూపాయల పావుల మట్టికి ఇచ్చాడు. మొత్తం అందరికీ కదా ఇంకాడు. చేసేది ఏం లేదు ఇప్పుడు. అలాగే ఇదే విధానంలో చూసుకుంటే గతంలో ఎంత తోలేవాళ్ళు ఇప్పుడు ఎంత వస్తుంది? అసలు చేతికి 200, 300 మొత్తం కూడా గగనం అంటున్నారు. గగనం అయిపోయింది. బస్ స్టాండ్కి వెళ్ళి బయట ఆటో పెట్టుకుంటే బయటికి ఆడోళ్ళు రావట్లా. స్టేషన్ కాడ పెట్టుకున్నాం అనుకో, ఆడోళ్ళు ఆడ బస్సులు వచ్చి ఆగుతున్నాయి. ఎవరు ఎక్కాలా? మాకు ఫ్రీగా పోయి వెళ్ళడానికి నీకు 40-50 రూపాయలు ఇచ్చిన 30 రూపాయలు ఇచ్చినందుకు అని వెళ్ళిపోతారు. చూసుకున్నట్లయితే గ్యాస్ కి ఎంత అవుతుంది, ఇటుపక్క రిపేర్లకి ఎంత అవుతున్నాయి, కేసుల నిమిత్తం కూడా ఈ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మరి దీంతో పాటు కిస్తీలు కూడా కట్టాలి. కిస్తీలు కట్టాలా? ఇప్పుడు గ్యాస్ రోజుకో 300 గ్యాస్ కొట్టించామంటే 700-800 తోలేవాళ్ళం. ఇప్పుడు అసలు గ్యాస్ తిరగడం తప్ప ఎక్కేవాళ్ళు ఎవరు లేరు. మరి ఈ విధానంలో చూసుకుంటే ఇంటికి ఏం తీసుకెళ్తున్నారు? ఇంటికాడ చదువులు ఎలా సాగుతున్నాయి? ఇంటికాడ పోషణ లాగా మరి అద్దెలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. కరెంట్ బిల్లులు చూస్తేనేమో ఒక రేంజ్ లో ఉంది. మరి ఇవన్నీ ఎలా సరిపోతాయి? ఏం సరిపోవట్లే. అప్పులు తెచ్చుకొని తినడమే. అప్పులు పుట్టినందరూ తింటాం. తర్వాత ఏం చెప్తాం? ఇందులో పర్మిట్లు కట్టిన వాళ్ళు ఎంతమంది? మళ్ళీ బయట వెహికల్స్ కూడా అలౌ చేస్తున్నారు. ఏం లేదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు దీనికి కావాలంటే లోకల్ బండి కదా 1,00,000 రూపాయలు. బయట బండ్లు వచ్చి ఇక్కడ విజయవాడలో తిరుగుతున్నాయి. ఏం లేదు. అట్టే పెట్టాను అంతే. ఇప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళామనుకో ఫైన్లు కొడుతుర్రు. రాంగ్ పార్కింగ్ పెట్టామనుకో 550 రూపాయలు. మొన్న పెట్టిన కొట్టాడు. ఏం చేస్తాం? అలా ఇదే విధానంలో చూసుకుంటే సంక్షేమ పథకాలు ఏమైనా అందుకుంటున్నారా? 1వ తారీఖు పెన్షన్, తర్వాత రేషను, తర్వాత ఇదే విధానంలో 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఏదన్నా అందుకున్నారా డబ్బులు? మూడింటికి ఇక ముసలి వాళ్ళకి 60 ఏళ్ళ వాళ్ళకు నెలకు 4,000 వస్తున్నాయి. రేషన్ వస్తుంది. అది అప్పుడు ఇచ్చేవాళ్ళే, ఇప్పుడు ఇచ్చేవాళ్ళే. వాళ్ళు ఏం జరగలేదు అంతే. 50 ఏళ్ళకి ఇస్తా అన్నారు. ఇప్పుడు నేను 51 సంవత్సరం ఏది అప్లై చేస్తే ఇప్పుడు అది స్కీమ్ లేదు. అది వచ్చినప్పుడు ఇద్దాం పో అని చెప్పారు. అంతే, ఏం లేదు. ఎలా అనిపిస్తుంది? పక్కనే అమరావతి అంటున్నారు. పనులు ఏమైనా దొరుకుతున్నాయి ప్రజలకి? మీకు కూడా ఎక్కువ కిరాయిలు పడుతున్నాయి? మాకు ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో అమరావతి పోయినప్పుడు ఆ చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. అప్పుడు కట్టిన బిల్డింగ్లే, పాత బిల్డింగ్లే దాన్నే రిపేర్ చేస్తారు. కొత్త ఎమ్మెల్యే బిల్డింగ్లు, మంత్రుల బిల్డింగ్లు కడుతుర్రు. అది అయ్యే వరకు ఇప్పుడు మేము ఉంటామో చచ్చిపోతాయి. లేదు అప్పుడు ఎవరికి సర్వీస్ ఉండవు. అటు పక్క సర్వీస్ ఉండవు. మరి అన్న ఎలా అనిపిస్తుంది? ఇటుపక్క చూస్తేనేమో ఒక పక్క కేంద్రం ఏమంటుందంటే అమరావతి, పోలవరం మెయిన్ ఫోకస్ అంటున్నారు. మరి ఇటుపక్క చూస్తేనేమో రోజు రోజుకి ఖర్చులు పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. మరి ఎలా అనిపిస్తుంది? సగటు మనిషికి పనులు ఉన్నాయా అంటే ఇసుక దొరికినా కానీ అమరావతి వైపు వేరే వాళ్ళు తెచ్చుకుని పనులు హిందీ వాళ్ళు తెచ్చుకుంటారు. హిందీ వాళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళకి భోజనం పెట్టి అన్ని చేసి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. కానీ ఇక్కడ వాళ్ళకి తక్కువ పని. చూస్తే జ్యోతినగర్ విషయం తెలిసే ఉంటుంది మీకు. జ్యోతినగర్, భవానీపురం జగన్ గారు వచ్చి పర్యటించారు, భరోసా ఇచ్చారు. ఏం జరిగిందన్న పాపం 42 కుటుంబాలంటే మామూలు విషయం. అది మామూలు చాలా అది డేంజర్. అది చూస్తేనే బాధ అనిపిస్తుంది. వాళ్ళు పనులకు వెళ్ళే వాళ్ళు రూపాయి పోగేసి కట్టుకునే వాళ్ళు పోగేసి కట్టుకున్నారు. వాళ్ళ మొత్తం బిల్డింగ్ మొత్తం నీలమట్టం చేసి పరేశారు. జగన్ గారు ఏమంటున్నారంటే మరొకసారి అవకాశం ఇస్తారా? మరొకసారి జనవరి అనంతరం కూడా జిల్లాల యాత్ర ఉండబోతుంది, బస్సు యాత్ర అంటున్నారు. దీంతో పాటు 2029 ఒకసారి అవకాశం ఇస్తే కనుక వీళ్ళన్నీ కూడా ఇప్పుడు చేసే అన్ని కూడా సక్రమంగా మళ్ళీ అమల్లోకి వస్తాయి అంటున్నారు కదా. 2029లో కన్ఫర్మ్ వస్తాడు. చాలు, ఈ దెబ్బతో మాకు సరిపోయింది. ఇక్కడేమో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. జనవరి తర్వాత మున్సిపాలిటీలు, గ్రామాల్లోనేమో పంచాయతీ ఎన్నికలు. మరి ఎలా ఉండబోతుంది? అది ఇప్పుడు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళే చూపెడుతున్నారు, వాళ్ళే గెలుస్తారు. నెక్స్ట్ 2029 ఎలక్షన్లో జగన్ వస్తాడు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఇష్యూస్ అన్ని పట్టించుకొని ఆటో కార్మికులు కానివ్వండి, లేదంటే భవానీపురం సంబంధించి జోజీనగర్ ఆలన కానివ్వండి, ఇల్లు కోల్పోయిన వాళ్ళు కానీ ఒకసారి పరామర్శిస్తే బాగుండేది కదా. ఎవరు ఎందుకు వస్తారండి? ఎప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. అయిపోయింది, గద్దె ఎక్కారు కదా. ఎవరు చూడాలా చెప్పు? చెప్పుకుందా లేదండి, చెప్పుకుందా పోతే చాలా పెద్దగా అవుతుంది. అట్లా అంతే. మా అమ్మాయి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆపరేషన్ చేసేటప్పుడు 3 సార్లు పవన్ కళ్యాణ్ ఆఫీస్ గారికి వెళ్ళా. సార్ మాకు ఏమైనా హెల్ప్ చేయండి, మాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు, కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది, మా అమ్మాయికి కొద్దింత 1,80,000 అయితే 3-4 సార్లు వెళ్ళా. అక్కడ ఉన్న స్థానిక ఉన్న ఎమ్మెల్యేలు పెద్ద వాళ్ళు కలిసి చూద్దాంలే అన్నారు. ఆపరేషన్ రేపు అనగా వస్తే నేను వెళ్ళా.
సార్ రేపు పొద్దున ఆపరేషన్ చేస్తారా సార్, ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే చెక్ ఇస్తాం ఏం లేదు. ఏదైనా లోపభూయిష్టంగానే ఉంది. అంతే, ఏం లేదు సార్. అబద్ధం ఆడేది ఏమన్నా, తింటే తిన్నా అని చెప్తాం, లేకపోతే లేదు. వాళ్ళైన కోపం ఉందా, వీళ్ళైన కోపం, ఎవరైనా మాకు లేదు కదా. మేము కష్టం చేసి బతికేవాళ్ళం, మాకు ఎవరు రూపాయి ఇచ్చేవాళ్ళు లేడు. మా రెక్కల కష్టమైనా మేము బతున్నాం. మేము ఎవరికి మాకు భయపడవలసిన అవసరం లేదు. ఏ పార్టీ అయితే మాకు న్యాయం చేసిండు, మాకు ఎంత మంచి జరిగిందంటే జగన్ ప్రభుత్వం జరిగింది. అప్పుడు చొక్కాలు వేసుకున్నప్పుడు మాకు ఏ కేసులు లేవు, యూనిఫామ్ వేసుకొని మంచి చక్కగా ఆటో తోలుకునే వాళ్ళం. ఈ ఫ్రీ బస్ వచ్చింది, బతుకు రోడ్డుకి వచ్చేసింది. ఏం చేయరు సార్. ఫ్రీ బస్ తొలగిస్తే నెక్స్ట్ 2029 చంద్రబాబు వస్తాడు.